ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మనం చూసినట్లయితే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదనని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకి తెలుస్తుంది. దేవుడు ఇప్పుడు మనం ఉంటున్న దినములు అంత్య దినములని ఆయన వాక్యం పదే పదే మనని హెచ్చరిస్తుంది. మత్తయి సువార్త 24 అధ్యాయంలో కూడా మనం అదే గమనిస్తాము. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధాలు ఇవన్నీ ప్రభు రాకడకు, యుగ సమాప్తికి ప్రారంభం. ఇదే మీరు అంత్య దినములు అని మీరు గ్రహించాలని మనకి వాక్యము ఎన్నో రకాలుగా సెలవిస్తుంది. కానీ మనం మాత్రం ఇది గమనించట్లేదు, గ్రహించుకోవట్లేదు. ఇప్పుడైనా మనము గ్రహించుకొని దేవుని ఆత్మను పొందుకోవడానికి మన మనసులను, మన హృదయాలను సిద్ధపాటు చేసుకుందాం. ఆయన వాక్యం ఏం సెలవిస్తుంది? మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఆయన వాక్యం ఎంత స్పష్టంగా చెప్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకోలేదు. పలానా పర్సన్స్, పలానా వార్లే నా గుంపు అని దేవుడు చెప్పలేదు. అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం మాత్రం ఆయన దగ్గరికి చేరట్లేదు. దేవుడు ఇదే చింతిస్తున్నారు. ఆయన దగ్గరికి రావాలని, ఆయన ఆత్మను పొందుకోవాలని దేవుడు ఎంతగానో ఆశపడుచున్నారు. ఆయన ఆత్మను పొందుకోవడానికి మనము దేవుని ఎదుట మనము అడుగుదాము. దేవా నీ ఆత్మను కావాలి అని మనము అడిగినట్లయితే ఆయన